బంగారం ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. రికార్డు స్థాయిలో బంగారం ధర 89,000 దాటింది. 10 గ్రాములకు ఒక్కరోజే 1300 పెరిగిన బంగారం ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 89,400కు చేరుకుంది. ట్రెండ్ ఇలాగే కొనసాగితే చరిత్రలో తొలిసారిగా బంగారం ధర త్వరలోనే ₹1,00,000 మార్కును తాకే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు వెండి 1 కేజీ ₹1,00,000 దాటింది. ఇది ఒక రికార్డు ధరగా ఇప్పటికీ చెప్పుకోవచ్చు. బంగారం వెండి పోటీ పడుతున్నాయి. బంగారం ధరలు ఫిబ్రవరి ప్రారంభం నుంచి చూస్తే 15 రోజుల్లో ₹9,000 పెరిగింది. తొలిసారిగా ఆర్నమెంటు బంగారం అంటే 22 క్యారెట్ల బంగారం సైతం ₹80,000 దాటేసింది. దీంతో ఆభరణాలు కొనుగోలు చేసేవారు భయపడుతున్నారు. అంటే 1 తులం బంగారు గొలుసు చేయించుకోవాలి అంటే దాదాపు ₹90,000 వరకు ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 22 క్యారెట్ల బంగారంతో పాటు జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు ఇందులో అదనంగా ఉంటాయి. ఈ లెక్కన చూస్తే 1 తులం చైన్ కొనుగోలు చేయాలంటే దాదాపు ₹90,000 ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బంగారం వరుసగా పెరుగుతూ వస్తోంది. డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న అధికార బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ట్రంప్ సర్కారు వరుసపెట్టి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ దెబ్బతో అటు స్టాక్ మార్కెట్లు సైతం కుదేలవుతున్నాయి. మరోవైపు డాలర్ మరింత బలం పెంచుకుంది. అలాగే ట్రంప్ ప్రభుత్వం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులు, ముడి ఖనిజాలపైన సైతం సుంకాలు విధిస్తూ ఉండడంతో అటు చైనా, ఇటు భారత్ లాంటి దేశాలకు పెద్ద ఎత్తున ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. దీంతో అటు ఆసియా మార్కెట్లలో సైతం పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్ల నష్టం చేకూరింది. దీనికి తోడు వలసదారులపై ట్రంప్ సర్కారు ఉక్కుపాదం మోపడంతో అక్కడ టెక్నాలజీ కంపెనీలు తమ లాభాలను కోల్పోతున్నాయి. దీంతో బంగారం ధర అమెరికాలో 1 ఔన్సు $2,900 దాటేసింది. పసిడి ధరలు ఆకాశమే హద్దుగా చెలరేగడానికి అంతర్జాతీయ పరిణామాలే ప్రధానంగా చెప్పవచ్చు. ఇటు విదేశీ ఇన్వెస్టర్లు ఇండియాలో తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ ఉండడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. ఫలితంగా దేశీయ ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపటం వల్లే గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే ముందు ముందు 10 గ్రాముల బంగారం ధర ₹1,00,000 టచ్ అవడానికి ఎక్కువ టైం పట్టకపోవచ్చు. పెళ్లిళ్ల సమయంలో బంగారం రేట్లు విపరీతంగా పెరగడంతో సామాన్యులు, మధ్యతరగతి జనం బంగారం కొనడానికి నానా తిప్పలు పడుతున్నారు.